తీపి పురుపు వగరు చేదు షరకృచులు లోకల్ కిచెన్. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. మన నెక్స్ట్ ఐటమ్ చిట్టి చేగోడీలండి. అవి ఎలా తయారు చేయాలో విజయరావు గారిని అడిగి తెలుసుకుందాం. విజయరావు గారు, మరి మన నెక్స్ట్ ఐటమ్ చిట్టి చేగోడీలు కదండి. ఈ చిట్టి చేగోడీలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? చెప్తాను. చిట్టి చేగోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 2 కప్పులు, ఉప్పు తగినంత, కారం 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, నెయ్యి 1 టీ స్పూను, నువ్వులు 2-3 టీ స్పూన్లు, పెసరపప్పు 2 టీ స్పూన్లు, నూనె వేపించడానికి తగినంత. ఓకేనండి, మరి తయారు చేద్దామా? తయారు చేద్దాం. ముందుగా ఏం చేయాలి? ముందుగా స్టవ్ వెలిగించి పాత పెట్టు. ఓకే. ఇప్పుడు నీళ్ళు, ఇందులో నీళ్ళు. ఇప్పుడు ఈ కట్టు అంటే ఇది ప్రపోర్షన్ అనమాట. 1:1 1 కప్పు మైదాకి 1 కప్పు నీళ్ళు కరెక్ట్గా వస్తుందండి. కొత్తగా చేగోడీలు తయారు చేసే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. అందుకని అంటే ముందు మనం పిండి తయారు చేసుకుంటామా? చేగోడీల పిండి. అంటే ఇప్పుడు మనం 2 కప్పుల మైదా వేస్తాం. ఇదే కప్పు. ఓకే. ఈ కప్పుతో 2 నీళ్ళు మరిగిన తర్వాత అంటే మనం ఈ పిండి తయారు చేసుకుని ఆ పిండితో మనం చేగోడీలు మాదిరిగా అంటే ఆ షేప్ లో చేసుకుంటాం. అవును, చాలా రకాల చేగోడీలు చేసుకోవచ్చు. ఇప్పుడు హాలిడేస్ కదా, పిల్లలకి నిలవ టిఫిన్ అనమాట, రెడీగా పెట్టేసుకోవచ్చు. చేయడం కొద్దిగా టైం తీసుకుంటుంది కానీ పిల్లలు సడన్ గా ఎవరైనా గెస్ట్లు వస్తే కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకే షేప్ లో వస్తాయి అనమాట. చాలా బాగా చేస్తారు, ఓపికగా చేయాలి. ఓకేనండి. ఇందులో మనం సోడా ఉప్పు అదేం వాడము, ఏం అవసరం లేదు. అంటే మనకి అది పొంగడానికి లేదు, నెయ్యి వేస్తున్నాం కదా, గుల్లగా వస్తుంది. గుల్లగా చాలా బాగుంది. నీళ్లు కాగే కదా. అదే మరి. పెసరపప్పు ఎక్కువగా వేస్తే అది రాలిపోతుంటుంది, అంటే చేగోడి చేస్తుంటే కింద పడిపోతుంది. అందుకని 2 స్పూన్లు చాలు. ఫస్ట్ పెసరపప్పు వేయాలి, తర్వాత నువ్వులు. ఈ నువ్వులు రోస్ట్ చేసినవండి డైరెక్ట్? పచ్చి నువ్వులు. ఎలాగ ఇప్పుడు ఫ్రై చేస్తాం కదా మనం, ఓకే, అందుకని రోస్ట్ చేయక్కర్లేదు. జీలకర్ర, ఉప్పు తక్కువగానే పడుతుంది. కారం కూడా మరీ ఎక్కువగా వేస్తే బాగుంది. ఇప్పుడు నెయ్యి వేయాలి. నెయ్యి కలపాలండి. ఈ 2 కప్పులు దీంతో తీసుకోండి. అంటే మనం డైరెక్ట్ ఇప్పుడు చేగోడీలు అవి చేసేటప్పుడు పిండి విడిగా కలుపుకుంటాం కదండి, అంటే పిండి. ఓకే. బియ్య పిండితోనే సాధారణంగా చేగోడీలు చేస్తారు. అవును. ఇప్పుడు అలా కలుపునే పిండి అంటే బియ్య పిండి. ఓకే. మైదాతో కాదు. ఓకే. ఇది మైదా నేను చేసి చూసాను, చాలా బాగా వచ్చాయి, అందుకని ఇక్కడ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు 1 కప్పు. ఇది ఉండలు కట్టదండి, పర్వాలేదు, కలుపుకున్నా పర్వాలేదు, ఇదేమో. ఇది మీ క్రియేటివిటీనండి విజయరావు గారు. ఫుల్ మైదాతో తెలియదు అసలు, చాలా మంది తెలియదు. అదే ఇంట్లో అమ్మ వాళ్ళు సహజంగా చేస్తారు, బియ్య పిండితో చేస్తూ ఉంటారు. ఇప్పుడు కలిపి అంటే ఈ పిండి చల్లారిన తర్వాత మనం చేగోడీలు చేసుకోవాలి. నూనె కాగే లోపల చాలా చక్కగా వచ్చిందండి పిండి. నేను కూడా మరిగే నీళ్ళలో పిండి వేస్తే ముద్దలు కట్టిపోయి అలా అవుతుందేమో. దీనిపైన మూత పెట్టు 2 నిమిషాలు. ఓకే. మూత పెడితే సెట్ అవుతుంది.
ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి నూనె పెట్టుకుందామా? పెట్టేసి ఇటువైపు షిఫ్ట్ చేస్తాను. తీసేయచ్చు అయినా ఇంకా అయిపోతుంది. కాంతి నూనె డీప్ ఫ్రై చేస్తాం కదండి. ఒక ప్లేట్ ఇస్తే ఇది చల్లార్చాలి. మిశ్రమం రెడీగా పెట్టుకున్నాం కదా చల్లారి. ఓకే. ఈ పిండిని చల్లార్చి మనం మనకు కావాల్సిన షేప్లో చేగోడీలు చేస్తాం. ఇప్పుడు ఇలా కలిసేలా కలుపుకోవాలి. కొద్దిగా ఆరిన తర్వాత రంగు మారుతుంది అనమాట, కలర్ వస్తుంది, డ్రై అవుతాయి. మనం ప్రొద్దున చేసి సాయంకాలం కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇవి చేసుకుని రెడీగా అవుతాయి, త్వరగా ఫ్రై అవుతాయి కూడా. ఇట్లా వేడిగా అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు. వేడిగా ఉంది కదా కొంచెం. అంటే మనం తడి చేసుకుని చేయాలి లేదంటే ఏదైనా నూనె? నెయ్యి వేసాం కాబట్టి మనం ఇక చూడ అంటుకోవడం. అవును, కరెక్ట్. అంటే ఫస్ట్ కొద్దిగా పెద్ద ముద్ద తీసుకుని తర్వాత సన్నగా ఇలా చేస్తారండి. ఇంత తీసుకోవాలి, చిట్టి చేగోడీలు కదా. ఆరిన తర్వాత కలర్ మారుతుంది కొంచెం. ఎంత ఆరితే అంత బాగా త్వరగా ఫ్రై అవుతాయి. కాంతి, ఇది ఆరిపోయిన తర్వాత కలర్ మారుతుందని చెప్పాను కదా. ఇలా డ్రై అయిన తర్వాత మనం చేసేసుకుంటే త్వరగా చేసుకోవచ్చు, ఫ్రై అవుతాయి, చాలా రోజులు నిల్వ ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఇంకొకటి చిట్కా చెప్పనండి. చెప్పండి. నూనె కాయిన తర్వాత ఓన్లీ ఒకటే వెయ్యాలి ఎప్పుడు. ఓకే. తీసేసి ఎందుకని? ఆ సెగ ఉంటుంది కదా, అంటే మనకి సెగ తెలుస్తుంది. తెలిసిపోతుంది. అది కాదు, ఇందులో ఒక రకమైన పొగ వస్తుంది కదా, అది రాకుండా టేస్ట్ రాదు. ఇవన్నీ వేస్తే ఒకటి వేసి తీసేస్తాం. అది మాదిరిగా కూడా ఫ్రై అవుతుంది, అది టైం వేడిగా ఉంటుంది అది. ఓకే. అందుకని ఒకటి వేసి తీసేస్తాం. ఇప్పుడు సిమ్లో పెట్టి ఫ్రై చేస్తాం. ఇవి బాగా డ్రై అయిపోయాయి కదా, త్వరగా ఫ్రై అవుతుంది. ఈ పిండి వంటలు ఇలాంటివి మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే డబ్బాల్లో చేసి పెడితే పిల్లలకి హాలిడేస్ అందుకే ఇది మంచి స్నాక్స్ అండి కదా. ఈరోజు అందుకే లోకల్ కిచెన్లో స్పెషల్లీ చేగోడీలు. అంటే పిల్లలందరూ కూడా సమ్మర్ హాలిడేస్ లో వాళ్ళకి మంచి స్నాక్స్. ఎప్పుడు ఇవి ఫ్రై చేసేప్పుడు మనం సిమ్ లో పెట్టాలా లేదంటే హైలో పెట్టాలా? హైలో అసలు పెట్టకూడదు. ఏ ఐటమ్ చేసినా సరే హైలో పెడితే పైన బ్లాక్ డార్క్ కలర్ వచ్చేస్తుంది, లోపలేం ఫ్రై అవ్వదు. పైన అంటే మన ఫ్రై అయినట్టుగా ఉన్నా కూడా లోపల పచ్చదనం ఉంటుంది. ఇది ఫ్రై అయిపోయి స్టవ్ ఆపేమో. ఆఫ్ చేసాను. సర్వ్ చేసుకున్నామండి. కలగలాడుతున్నాయి, క్రిస్పీగా ఉన్నాయి, చూస్తే తెలుస్తుంది. చూడడానికి చాలా డెలిషియస్ గా టెంప్టింగ్ గా ఉన్నాయండి తినాలని. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నువ్వుపప్పు టేస్ట్ ఉంటుంది, నువ్వులు పెసరపప్పు వేసాం కదా, రుచిగానే ఉండే పదార్థాలు వేసాం, నెయ్యి కూడా వేసాం కాబట్టి చాలా బాగుంటుంది. చిట్టి చేగోడీలు రెడీ టు టేస్ట్. ఎక్సలెంట్ అండి, థ్యాంక్ యూ. చూసారు కదండి, చిట్టి చేగోడీలు తయారు చేసే విధానం. ఎంతో ఈజీగా ఫాస్ట్ గా ఈ స్నాక్ డిష్ మనం ప్రిపేర్ చేయొచ్చండి. ఈ సమ్మర్ హాలిడేస్ లో మీ పిల్లలకి మరి ఈ చిట్టి చేగోడీలు మీరు ట్రై చేస్తారు కదా. తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు మైదా, పెసరపప్పు, నువ్వులు, జీలకర్ర, నెయ్యి, కారం, ఉప్పు. తయారు చేసే విధానం: ముందుగా కడాయి తీసుకుని అందులో నీళ్లు పోసుకుని నీళ్లు కాగిన తర్వాత అందులో పెసరపప్పు, నువ్వులు, ఉప్పు, కారం, నెయ్యి వేసుకుని అవి బాగా మిక్స్ అయిన తర్వాత మైదా పిండి కూడా వేసి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి చల్లారిన తర్వాత పిండితో సన్నటి చేగోడీ షేప్లో చేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటే చిట్టి చేగోడీలు తయారవుతాయి. చూసారు కదండి మా ఎపిసోడ్లో చింత చిగురు పులిహోర, చిట్టి చేగోడీలు తయారు చేసే విధానం. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఈ ఎపిసోడ్ ముగించే ముందు మీకు చిన్న చిట్కా చెప్తానండి. అదేంటంటే
క్యాలీఫ్లవర్ క్యాబేజీ కూరలు వండేటప్పుడు అందులో 2 టీ స్పూన్ల పాలు యాడ్ చేస్తే కనుక కూర తెల్లగా ఉంటుంది, అంతేకాకుండా చాలా రుచిగా కూడా ఉంటుందండి. మరి ఈసారి మా చిట్కాను యూజ్ చేస్తారు కదా.